హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు, సివిల్ ఎంప్లాయీస్కి పోస్ట్ ఆఫీస్ నందు బెస్ట్ పాలసీలను సెంట్రల్ గవర్నమెంట్ అయితే అందుబాటులోకి తెచ్చింది. సివిల్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాలు దాటిన వారు, ఇతరులకైతే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ పాలసీకి అర్హులవుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నందు సీనియర్ సిటిజన్లకు బెస్ట్ స్కీమ్ అయితే కల్పిస్తుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారో మొదట ₹1000 నుంచి 30 లక్షల వరకు పాలసీ అయితే చేసుకోవచ్చు అని పోస్టల్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ కె రాఘవేంద్ర లోకల్ 18 ద్వారా అయితే తెలిపారు. సో ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ నందు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నారు. ఈ స్కీమ్స్కి 60 ఏళ్ళు పైబడిన ఇండియన్స్ పీపుల్స్ మాత్రమే అర్హులు అన్నారు. సో ఎవరైనా సివిల్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళకు 55 సంవత్సరాలకే రిటైర్మెంట్ అయిపోయిన వారు ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్కి వాళ్ళు కూడా అర్హులు అన్నారు. అందులోనూ డిఫెన్స్ ఉద్యోగులకు కూడా 55 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ అయిన తర్వాత నెలలోనే వారు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఇందులో ₹1000 నుంచి 30 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కాలం టెన్యూర్ వచ్చేసి 5 సంవత్సరాలు. ఇందులో లేటెస్ట్ ఇంట్రెస్ట్ ప్రకారం 8.2% అయితే ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. ఇక క్వార్టర్లీ బేస్ ప్రకారంగా అయితే ఇస్తారు. మార్చి ఎండింగ్ 1, అలాగే 13 జూన్ వరకు అయితే 1. సో ఈ విధంగా క్వార్టర్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 మంత్స్కి ఒకసారి అయితే మనకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సెప్టెంబర్ 13కు 1 ఇస్తారు. 31 డిసెంబర్కి మరొక ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాల స్కీమ్స్కి ఒకవేళ వారు మెచ్యూరిటీ అయిన తర్వాత మరుసటి సంవత్సరం నుంచి కాకుండా దీన్ని మరలా కంటిన్యూ చేసుకోవచ్చని అయితే పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ అయితే తెలియజేశారండి. సో ఈ విధంగా తదితర వివరాల కోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులను కూడా సందర్శించవచ్చు అని తెలిపారు. సో ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ అయితే 8.2% అయితే ఇస్తారు మనకు యాన్యువల్లీ. సో ఈ పేమెంట్స్ అనేది 3 మంత్స్ క్వార్టర్లీ అయితే చెల్లిస్తారు. గరిష్టంగా 30 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు, కనిష్టంగా ₹1000 నుంచి. సో ఈ విధంగా 60 సంవత్సరాలు నిండినవారు లేదా సివిల్ ఎంప్లాయీస్ అయితే 50 సంవత్సరాలు దాటిన వారికి అయితే అర్హులుగా అయితే ప్రమాణిస్తారనమాట.